గోచారంలో లక్ష్మీనారాయణ రాజయోగం గురించి ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మే 29 నుంచి ఈ రాజయోగం పట్టబోతున్న రాసులు ఏమిటి, వారికి ఎలాంటి యోగం పట్టబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంటాయి. తాజాగా మే నెలలో 2 కీలక గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. తెలివితేటలకు కారకుడైన బుధుడు, సంపదకు, భోగభాగ్యాలకు, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు ఒకే రాశిలో ఉంటే ఈ యోగం కలుగుతుంది. ముఖ్యంగా ఈ 2 గ్రహాలు మిథున రాశిలో కలవడం వల్ల ఈ అద్భుత యోగం ఏర్పడుతుంది. మే 14న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 29న బుధుడు కూడా మిథున రాశిలోకి అడుగు పెడుతున్నాడు. సరిగ్గా మే 29 నుంచి ఈ యోగం పూర్తి స్థాయిలో ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా కోటీశ్వరులయ్యే యోగం కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక చివరిగా ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సమయం బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. పాత ఉద్యోగాల్లో జీతాల పెరుగుదలతో పాటు కొత్తగా ఉద్యోగ వేటలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఈ రాజయోగ ఫలితాలు మరింత మెరుగ్గా అందాలంటే లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం, బుధవారం నాడు పచ్చగడ్డిని ఆవుకు తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైమ్. నమస్కారం.